గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. శృతి పూలమాలలో చైన్ను వదిలిపెట్టి వెళ్తుంది. ఆ చైన్ను మీనా చూసి తీస్తుంటే శృతి వాళ్ళ అమ్మా నాన్న నా కూతురి చైన్ దొంగతనం చేస్తున్నావా అని అంటారు. అప్పుడు మీనా వాళ్ళ అత్తయ్య కూడా వస్తుంది. శృతి వాళ్ళ అమ్మ మీ కోడలు ఏం చేస్తుందో చూడండి, నా కూతురి చైన్ దొంగతనం చేస్తుంది అంటుంది. శృతి వాళ్ళ నాన్న వాళ్ళ ఆయన కష్టపడి కొనిచ్చే సత్తా లేదు, అందుకే దొంగతనం చేస్తుంది. మాలాంటి డబ్బున్న వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి ఉండదు కదా. శృతి వాళ్ళ అమ్మ లోపల ఇంత కుళ్ళు పెట్టుకొని బయటకి మంచిదానిలాగా నటిస్తున్నావు అంటుంది. మీనా ఏడ్చుకుంటూ బాలు దగ్గరికి వెళ్తుంది. బాలు మీనా ఏమైంది అంటాడు. శృతి వాళ్ళ నాన్న నేను చెప్తాను అంటాడు. నీ భార్య ఒక దొంగ అంటాడు. శృతి వాళ్ళ అమ్మ పేరింటి నుండి వచ్చింది, గుణం మంచిది అనుకున్నా, కానీ ఇలా గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేస్తుంది అనుకోలేదు. నా కోడలు దొంగేంటి అని మీనా వాళ్ళ మామయ్య అంటాడు. శృతి వాళ్ళ నాన్న నా కూతురు గొలుసు మీనా చేతిలో నేను చూశాను అంటాడు. బాలు మీనా అసలు ఏం జరిగిందో చెప్పు అంటాడు. బాలు శృతి వాళ్ళ నాన్న దొంగని అని చెప్తుందా అంటాడు. బాలు మీరు ఆగండి, నేను నా భార్యని అడుగుతున్నాను అంటాడు. మీనా నువ్వు చెప్పు అంటాడు. బాలు చెప్పు అంటాడు. మీనా కామాక్షి పిన్ని శృతి గుడికి వెళ్దాం తీసుకొని రా అని అంటుంది. నేను శృతి వాళ్ళ గదికి వెళ్తే శృతి లేదు. అక్కడ శృతి వేసుకున్న పూలమాల ఉంది, దానితో పాటు ఈ గొలుసు కూడా ఉంది. మాల తీసేసినప్పుడు గొలుసు వచ్చినట్టుంది. శృతికి ఇద్దామని తీస్తుంటే అంతే అండి అంటుంది. ఆయన వచ్చి దొంగతనం చేస్తున్నావు అంటాడు. మీనా వాళ్ళ మామయ్య అది దొంగతనం ఎలా అవుతుంది అంటాడు. శృతి వాళ్ళ అమ్మ ఈ అమ్మాయి ఇంత దొంగ బుద్ధి ఉంది అనుకు తెలియదు అంటుంది. బాలు చాలు ఇక చాలు, మా భార్యని దొంగ అనకండి. శృతి వాళ్ళ నాన్న తోటి కోడలికి ఎక్కువ బంగారం ఉంది, నాకు బంగారం లేదని దొంగతనం చేస్తుంది నీ భార్య అంటాడు. శృతి వాళ్ళ నాన్న మీనా ఒక దొంగ, వాళ్ళ తమ్ముడు ఒక దొంగ, వాళ్ళు దొంగ కుటుంబం నుండే వచ్చింది కాబట్టి దొంగ అనే అంటాడు. బాలు కోపంతో శృతి వాళ్ళ నాన్నని కొడతాడు. అప్పుడు శృతి వస్తుంది. ఆగు బాలు, నీ రౌడీతనం మా డాడీ మీద చూపిస్తున్నావా అంటుంది శృతి. అప్పుడు బాలు మీనా ఇక్కడ ఉండొద్దు, ఇలాంటి ఫంక్షన్కి మనం ఎప్పుడు రావద్దని బాలు మీనాని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు శృతి వాళ్ళ నాన్న ఇలాంటి రౌడీ ఈజ ఉన్న ఇంటికి నిన్ను పంపించనమ్మా, నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. శృతి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉండిపోతుంది.